హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేటివిటీ ఇన్ లైఫ్. మేము హైదరాబాద్లో ఉన్న రాష్ట్రపతి భవన్‌కి వెళ్ళామండి. ఒక 1 వీక్ అందరికీ ఫ్రీ టికెట్ లేకుండానా ఫ్రీగా విజిట్ చేయడానికి అలో చేస్తున్నారు. అండ్ ఈ 1 వీక్‌లో మొత్తం అంతా కూడా ఫుల్‌గా డెకరేట్ చేసి చాలా బాగుంటుందండి. ప్రతి ఇయర్ ఇట్లా 1 వీక్ అనేది 1 వీక్ టు 10 డేస్ అనేది రాష్ట్రపతి భవన్‌ని ఇట్లా విజిట్ చేయడానికి అలో చేస్తారనమాట. సో మేము కూడా వెళ్ళాము. చాలా బాగుందండి. ఒకసారి ఎవరైనా ఒకసారి వెళ్ళి విజిట్ చేయాల్సిందే. ఎందుకంటే అంత బాగుంది. అండ్ మనకు కూడా తెలుస్తుంది అక్కడ ఏమేమి ఉన్నాయా, ఎలా ఉంటుందా అన్నది కూడా మనం చూడొచ్చు కదా. మనకి ఇది ఒక ఆపర్చునిటీ అనమాట. చూడటం కోసం అని అన్ని సార్లు ఇలాగా మనకి దొరకదు కదండి. సో ఇప్పుడు విజిట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి విజిట్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ చాలా చాలా స్టాల్స్ అనేవి పెట్టారండి. అందులో మాకు బాగా నచ్చిన స్టాల్స్ ఏంటంటే పట్టు పురుగుల గురించి బాగా చూపించారు. అంటే అది స్టార్టింగ్ నుంచి ఫైనల్ వరకు ఎట్లా అనేది మొత్తం అంతా చూపించారు. ఇక్కడ రాష్ట్రపతి భవన్లో చాలా ఎక్కువగా ఈ సీజనల్ ప్లాంట్స్ అనేది బాగా డెకరేట్ చేసి పెట్టారండి. అండ్ ప్రోగ్రామ్స్ కూడా అట్లానే అవుతున్నాయి. అన్నీ ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ అన్నీ మంచిగా అవుతున్నాయి. అవి కూడా బాగున్నాయి. ఎవ్వరు వెళ్ళి చూడాలన్నా మిస్ కాకుండా వెళ్ళి చూడండి. హైదరాబాద్లో ఉంటే బయట వాళ్ళు రావటం కష్టం, కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కంపల్సరీగా విజిట్ చేయాల్సిందే. అంత బాగుంది. అండ్ ఇక్కడ స్టాల్స్ అంటే చిన్న చిన్న స్టాల్స్ అయినా బాగానే ఉన్నాయి. మాకు ఈ పీకాక్ అయితే చాలా బాగా నచ్చిందండి. పీకాక్ మొత్తం ఫ్లవర్ డెకరేట్ చేసి పెట్టారనమాట. చాలా బాగుంది. ఇదొకటి పెద్దగా పెట్టారు. ఇంకా లాస్ట్లో ఇంకోటి చూపిస్తాను. అది స్టార్టింగ్లో ఎంట్రన్స్లో చిన్నగా పెట్టారు. అది కూడా చాలా బాగుంది. ఎలిఫెంట్స్ కూడా అలా డెకరేట్ చేసి పెట్టారు. అండ్ ఇందాక వెళ్ళింది రాష్ట్రపతి భవన్ అండి. అది రూమ్స్ ఉంటాయి కదా, రాష్ట్రపతి మొత్తం ఉండే రూమ్స్ 14 రూమ్స్ ఎన్నో అంట. వాటిని కాకపోతే లోపలికి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అలౌ చేయట్లేదు. అందుకోసమని నేను తీయటానికి కూడా అవ్వలేదండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది ప్రతి ఒక్క రూమ్లో ఇన్ డీటెయిల్డ్గా పెట్టారనమాట. సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తూ మొత్తం రాసి పెట్టారు. మనం ఏం చదువుకున్నా అక్కడ అర్థమవుతుంది దేని గురించి ఏంటి అనేది. నెక్స్ట్ స్టాల్స్ గురించి వచ్చేస్తే చాలా వరకు మనకి ఇక్కడ రైతులకు సంబంధించింది, వాళ్ళు పండించినవి అవన్నీ దాని గురించి డీటెయిల్స్గా పెట్టారు. అండ్ విత్తనాలు ఇక్కడ ఎవరికైనా వెజిటేబుల్స్కి, ఫ్లవర్స్కి, ఆకుకూరలు వాటికి కావాలంటే విత్తనాలు అయితే ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయండి. ఎవరైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. మాకు ఇక్కడ ఏంటంటే బాగా అట్రాక్ట్గా అనిపించింది ఇదండి, పట్టు పురుగుల గురించి. మనకి పట్టు ఎలా వస్తుంది అన్నది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చే వరకు మొత్తం అంతా ఇక్కడ భలే పెట్టారండి. పిల్లలకి మనకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా బాగుంది. ఇదైతే చాలా బాగా నచ్చిందండి మాకు. అండ్ టెరాకోట్స్వి స్టాల్స్ ఉన్నాయండి. చిన్న చిన్న అయిన స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. ఒకసారి మనకి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి యూస్ చేసుకుంటే బెటర్. ఇక్కడ ఇతను కర్నల్ అంటండి, చాలా బాగా చేశారు. తనకి ఇది రిటైర్ అయిపోయాక ఇది హాబీ అంట. సో అతను చిన్నగా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, చిన్న చిట్చాట్ చేశారనమాట. చాలా బాగా మాట్లాడారండి. ఇవన్నీ అతను చేసినవే. ఎంత బాగున్నాయి కదా. ఓకే అండి, ఇంతే. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో కామెంట్ పెట్టండి. ఉంటా అండి. బాయ్.